హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు రెసిపీ అయితే బిర్యానీ, చికెన్ ఫ్రై, అలాగే ఫిష్ ఫ్రై కూడా. ఈ 3 రెసిపీలు చాలా సింపుల్గా ఈజీగా చూసేద్దాము. నేనైతే మార్కెట్ నుంచి ఈ ఫిష్ తెచ్చుకోవడం జరిగింది. వీటి పేర్లు ఎవరికైనా తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ చేపలకు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఫుల్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను నేను, బిర్యానీకి బాగుంటుంది కదా, అందుకని. నెక్స్ట్ ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 చెంచాలు సాల్ట్, 2 చెంచాలు కూరకారం, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పదార్థాలను చేపలకు బాగా పట్టించాలి. ఇలా ఈ పదార్థాలు చేపలకు పట్టించిన తర్వాత ఈ చేపలను అరగంట సేపు ఈ పదార్థాలతో నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ పై పాత్ర పెట్టుకొని బిర్యానీ ఆకు, లవంగ, దాల్చిన చెక్క, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 చెంచాలు, ఇలా ఈ పదార్థాలన్నీ పావు కప్పు నూనెలో వేయించుకున్న తర్వాత కడిగి నానబెట్టుకున్న గ్లాసున్నర బిర్యానీ రైస్ వేసుకోవాలి. బిర్యానీ రైస్ వేసుకున్న తర్వాత 2.5 గ్లాసులు నీళ్ళు వేసుకొని తగినంత ఉప్పు, టేస్టింగ్ సాల్ట్ 1/2 చెంచా, గరం మసాలా 1 చెంచా, జాజికాయ పొడి 1/2 చెంచా, బిర్యానీ మసాలా 1/2 చెంచా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. చికెన్ ఫ్రై కొరకు మరొక పాత్ర తీసుకొని పాత్రలో 1/2 కప్పు నూనె వేసుకొని సన్నగా తరిగిన 2 కప్పుల ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోగా మన రైస్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. రైస్లో తడి ఉంటే బాగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత చికెన్ వేసి 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్టు, 4 రెప్పల కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీలికలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి తగినంత వేసుకొని మెత్తని ఉప్పు 2 చెంచాలు, కారం 3 చెంచాలు వేసుకొని సన్నని మంట మీద ఉడకనివ్వాలి. చికెన్ ఇలా దగ్గర అయ్యే వరకు మూత తీస్తూ మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అట్లరీకి పెట్టుకొని ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేపలను పావు కప్పు నూనె వేసుకొని మీడియం హీట్ పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక పక్క బిర్యానీ పొడిగా చక్కగా రెడీ అయ్యింది. తర్వాత చికెన్ ఫ్రై నీళ్లు వేయకుండా చక్కగా మంట తగ్గించుకొని వండితే బిర్యానీలోకి చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. తర్వాత ఇలా ఫిష్ ఫ్రై చేసుకుంటే స్పెషల్ డే మెనూ రెడీ అయిపోయినట్లే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అవసరం అనుకున్న వారికి వీడియోని షేర్ చేయండి. చాలా సింపుల్గా తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో టేస్టీ రెసిపీస్ రెడీ అయిపోయాయి. సింపుల్గా ఏ హడావిడి లేకుండా చక్కగా ఎంతో రుచిగా ఉండే బిర్యానీ, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై ఎంత బాగున్నాయి చూడండి. చూడగానే లొట్టలు వేసుకుంటూ తినేయాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఏమాత్రం చుక్క నీరు వేయకుండా చికెన్ ఫ్రై ఎంత చక్కగా చేసామో చూసారు కదా. మంటను తగ్గించుకుని అలా ఉడకనిస్తే చక్కగా ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియోని చికెన్ ఫ్రై ఇష్టపడే వారికి, బిర్యానీ ఇష్టపడే వారికి ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.